వెల్కమ్ టు హెల్త్ ప్లస్. ఇవాటి హెల్త్ ప్లస్లో పైల్స్ సమస్యలకు పరిష్కారాలు తెలియజేయడానికి స్టాప్ పైల్స్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ ఏవి చారి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం చారి గారు. చారి గారు, అసలు పైల్స్ అంటే ఏంటండి? అంటే అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు ఏ విధంగా ఈ పైల్స్ వస్తాయి? అదే పైల్స్ అంటే మామూలుగా మనం పిలుచుకునే టర్మ్ మొలలమ్మ. సో దాంట్లో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అని రెండు విధాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ అంటే మనకు దాంట్లో మళ్ళీ గ్రేడింగ్ ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ పైల్స్ అని ఉంటాయి. మళ్ళీ ఎక్స్టర్నల్ పైల్స్ అంటే దాంట్లో నొప్పితో కూడిన పైల్స్, నొప్పి లేని పైల్స్ కూడా ఉంటాయి. సో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ పైల్స్ని మనము లోపల మనం అశ్రద్ధ చేసి పేషెంట్ పట్టించుకోకుండా ఉండటం వల్లనే అది అడ్వాన్స్ అయ్యి థర్డ్ అండ్ ఫోర్త్ డిగ్రీ పైల్స్కి అడ్వాన్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ పైల్స్ని కనిపెట్టే మా దగ్గర ఒక ఎక్విప్మెంట్స్ అవి ఉన్నాయి. దాన్ని అర్లీ స్టేజ్లోనే కనిపెట్టి అర్లీ రికవరీ అండ్ అర్లీగా ట్రీట్మెంట్ చేసేటట్టుగా స్టాప్ పైల్స్ యొక్క ప్రత్యేకత. సో ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ పైల్స్కి మనకు పెయిన్లెస్ సర్జరీ ప్లస్ ఓపీడీలోనే ట్రీట్మెంట్ అయ్యేటట్టుగా, ప్లస్ ఓపీడీలోనే మీకు అయిపోయి 15 నిమిషాల్లో పేషెంట్ వితౌట్ ఎనీ పెయిన్, రికవరీ టైం ఏమీ లేకుండా, హాస్పిటలైజేషన్ లేకుండా వెళ్ళిపోయేటట్టుగా మా దగ్గర ట్రీట్మెంట్ లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది స్టాప్ పైల్స్లో. సో మామూలుగా ఈ పైల్స్ దీని ఆ ఏరియాకు సంబంధించిన బాధలన్నీ అట్లీస్ట్ 30 to 40% పాపులేషన్కి ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. ఇవన్నీ చాలా మటుకు మనకు చెప్పుకోక, మనకు వేరే వాళ్ళు చూపించుకోక ఉన్న సమస్యల వల్ల ఇవి ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇవి ఇప్పుడు ఆహార మార్పుల వల్ల ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇప్పుడు పైల్స్ ఇన్సిడెన్స్ అనేది పేషెంట్స్లో పాపులేషన్లో పెరిగింది. దీనికి సంబంధించిన వరకు పేషెంట్స్ మన దగ్గరికి ఏ విధంగా వస్తున్నారంటే, ఫస్ట్ ముఖ్యమైన సిమ్టమ్ బ్లీడింగ్. పేషెంట్ ఫస్ట్ మనకు మోషన్ పోయేటప్పుడు బ్లీడింగ్ అనేది అవపడంగానే ఒక డాక్టర్తో సంప్రదించడం చాలా ముఖ్యం. సో ఆ బ్లీడింగ్ అది కూడా పెయిన్ ఉందా లేదా, ప్లస్ అవన్నీ కూడా దాంట్లో ఒక ముఖ్య కారణాలు. సో బ్లీడింగ్ అనేది రాగానే పేషెంట్కి ఒక డాక్టర్ని సంప్రదించి మనకి పైల్స్ ఆర్ ఆ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకునేది అనేది ఉత్తమం. సో పైల్స్లో బేసిక్గా దేర్ ఆర్ 4 degrees ఆఫ్ పైల్స్ అంటారు. ఫస్ట్ డిగ్రీ, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ డిగ్రీస్. ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ వచ్చి ఇంటర్నల్ పైల్స్, అంటే లోపల మనం ప్రాక్టోస్కోప్ కానీ వేరే ఏమన్నా స్కోప్ పెట్టి చూసి కనిపెట్టే ప్రక్రియ. అవి బయటికి మనకు కనపడు, పేషెంట్ కూడా మనకేం లేదు అనుకునే బాధతో అది అశ్రద్ధ చేసి అడ్వాన్స్ అయ్యే ఆస్కారం ఎంతైనా ఉంటుంది. సో స్టాప్ పైల్స్లో మనం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, ప్రూవన్ టెక్నాలజీస్ పెట్టి ఆ ఎక్విప్మెంట్తో మనం ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ పైల్స్ని కనిపెట్టే ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ పైల్స్లోనే పేషెంట్ రాగలిగితే ఆ స్టేజ్లోనే మనము పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్కి అర్లీ రికవరీ చేసేటట్టుగా ఉంటుంది. అయితే ఈ పైల్స్లో మరి అంటే అవి తొలి దశలో ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? అంటే తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సిమ్టమ్స్లో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? తొలి దశలో మనకు ఫస్ట్ ఉట్టి బ్లీడింగ్తో పేషెంట్ రావడం జరుగుతుంది. సో బ్లీడింగ్ వచ్చినప్పుడు 1-2 సార్లు ఏదైనా చుక్కలు కానీ గడ్డలు కానీ రక్తం పడినా కానీ మనం కొంచెం శ్రద్ధ తీసుకొని డాక్టర్ దగ్గర పోయి చూపించుకుంటే అది అర్లీ స్టేజ్లోనే మనకు ట్రీట్మెంట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ పైల్స్లో మామూలుగా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కొన్ని లేకుండా ఉట్టి బయట నుంచే చూసి పైల్స్ లేవు అనుకొని చాలామంది ఇంకా మాకేం లేవు అనుకొని బాధ వదిలేసి మామూలు ఏదో చిన్న చితక వైద్యం తీసుకొని దాన్ని అశ్రద్ధ చేసి థర్డ్ అండ్ ఫోర్త్ డిగ్రీ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి స్టాప్ పైల్స్లో ప్రత్యేకత ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి స్టేజెస్, ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ స్టేజెస్ వేర్ అవి లోపలే మనకు తెలియకుండా ఉన్న పైల్స్ని మనం కనిపెట్టి ఆ స్టేజ్లోనే ఓపీడీలోనే తీసుకొని 15 నిమిషాల్లో పేషెంట్ వెళ్ళిపోయేటట్టుగా టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఓకేనండి, కాలర్ ఉన్నారండి మనకి. రాజుగారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి రాజుగారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నాకు 3 years నుంచి నాకు పైల్స్ వస్తున్నాయి సార్. ఓకే. అయితే సార్ నేను ప్రస్తుతం అంటే నేను ఎంఎస్ సర్జరీ ఎంచుకున్నాను సార్ నేను. ఓకే. అయితే సార్ పోయినసారి ఒక 1 month బ్యాక్ మొత్తం బ్లడ్ బాగా పడుతుండే సార్ నాకు. ఓకే. చూస్తే ఎండీకి చూస్తే వేరే మామూలు తాత్కాలికంగా అదే సిరప్ ఇచ్చి అట్లా చేసుకోవాలని చెప్పింది సార్. ఇప్పుడు నాకు దగ్గర అక్కడ నొప్పి ఉంది, బాగా ప్రాబ్లం బాగుంది సార్. ఓకే. నేను ఏం చేయాలి సార్ ఇప్పుడు? సో అదేనండి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనము ఇటువంటి జస్ట్ 1 month ఓల్డ్ మనం బ్లడ్ పడుతుంది ఏదో చిన్న చితక వైద్యం తీసుకోకుండా అది కరెక్ట్ అయిన పద్ధతిలో పరీక్ష చేసుకొని
అది ఏ స్టేజ్లో పైల్స్ ఉన్నాయా లేవా, ఏ స్టేజ్లో ఉన్నాయని తెలుసుకుంటే బెటర్ అండి. సార్ ప్లస్ ఆ పైల్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ వరకు మన దగ్గర ఇదివరకు చేసేటట్టుగా అది నొప్పితో కూడిన ట్రీట్మెంటు, తర్వాత 1 వీక్ 10 డేస్ ఇంట్లో రెస్ట్ అట్లాంటివి ఏమి ఉండదు. ఇప్పుడు సార్ ఇప్పుడు జస్ట్ 15 నిమిషాలు 20 నిమిషాల్లో అయిపోయేటట్టుగా వితౌట్ ఎనీ పెయిన్ అండ్ ప్లస్ ఫాస్ట్ రికవరీ ప్లస్ పేషెంట్ అప్పుడే వెంటనే ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయండి మా దగ్గర. సార్ నాకు ఇప్పుడు ప్రాబ్లం షుగర్ ఉంది సార్ నాకు. పర్లేదు, షుగరు రిలేటెడ్ మనం ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ అనేది ప్లాన్ చేయట్లేదు కాబట్టి మీకు షుగర్ సంబంధించిన వ్యాధులు ఉన్నా కూడా అది చేయొచ్చండి దాంట్లో. సార్ ఇప్పుడు ఎన్ని రోజులు అంటే ఉండడం సార్ వెళ్ళిపోవచ్చు సార్? అప్పుడే వెళ్ళిపోయచ్చు. అంటే ఇంటర్నల్ పైల్స్ ఒకవేళ ఉంటే మీరు ఒకసారి డయాగ్నోస్ అవ్వగానే ఫస్ట్ అండ్ సెకండ్ ఏ స్టేజ్ ఆఫ్ పైల్స్లో ఉన్నాయి చూసి దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎక్కడ సార్ మీరు రావడం? ఇప్పుడు అడ్రస్ అవి మీకు వెనకాల కనబడుతుందండి. రాజు గారు స్క్రీన్ మీద కనిపించే అడ్రస్లో కాంటాక్ట్ చేయండి. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు అసలు పైల్స్ సమస్య అనేది మొదలైందని మనకి ఎలా తెలుస్తుంది, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? అదే సిమ్టమ్స్ బేసిక్గా 3 సిమ్టమ్స్ ప్రధానంగా ఉంటాయమ్మా. ఒకటి బ్లీడింగ్, ముఖ్యమైన సిమ్టమ్ 75% ఆఫ్ పేషెంట్స్లో బ్లీడింగ్ అనేది ఉంటుంది. ఆ బ్లీడింగ్ ఎట్లుంటుందంటే మోషన్ పొద్దున్న లేచి పోగానే పోయిన తర్వాత మనకు ఆ టాయిలెట్లో మోషన్ అనేది మోషన్తో కలిపి బ్లడ్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ బ్లడ్ చాలా డార్క్ రెడ్ బ్లడ్ ప్లస్ గడ్డలుగా పడటం ఇటువంటివి మనం చూస్తున్నాం. సో అట్లాంటి పేషెంట్స్ 75% పేషెంట్స్ ఉంటారు. ఆ బ్లీడింగ్ రాగానే మనం వెంటనే ఒక డాక్టర్ను సంప్రదించాలమ్మా. నెక్స్ట్ ఫోర్మోస్ట్ సిమ్టమ్ వచ్చి నొప్పి మోషన్ పోయిన తర్వాత చాలాసేపటి వరకు నొప్పి ఉండటము, ఒక 6 to 8 hours తర్వాత నొప్పి తగ్గటము, ఇటువంటివి కూడా మనం చూస్తున్నాము. సో అటువంటి ఏదైనా సిమ్టమ్ ఉన్నా కూడా మనం చూపించుకోవాలి. ఇంకోటి తడి అవ్వటం, నీళ్ళలా కారటము, మోషన్ పోయే దారి చుట్టూతా నీళ్ళలా కారటము, ప్లస్ అక్కడ తడి అవ్వటము, దురద, ఇటువంటి సిమ్టమ్స్ కూడా చాలామంది పేషెంట్స్లో చూస్తున్నాం. ఇటువంటి ముఖ్యమైన బ్లీడింగ్, పెయిన్ అండ్ డిశ్చార్జ్, ఈ 3 సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా డాక్టర్ని సంప్రదించి మనకు పైల్స్ ఉన్నాయా లేవా, ఇంకేమైనా ఆ సంబంధించిన బాధలు ఏమన్నా అని తెలుసుకొని కరెక్ట్ వైద్యం తీసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, అలాగే ఇవి పైల్స్ ట్రీట్మెంట్కి హోమియోపతి కానీ ఆయుర్వేద కానీ చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు. అవునవును. అంటే వాటన్నిటికంటే బెటర్ ట్రీట్మెంట్ మీరేమి ఇస్తున్నారు? అవును, ఇప్పుడు హోమియోపతి ఆయుర్వేదిక్లో ముఖ్యంగా వాళ్ళు ఏనోరెక్టల్ డిజీజెస్ అనేది అన్ని రకాల బాధలకి పైల్స్ అనే ఒక నామకరణం ఇచ్చి దానికి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. అవి ఏమవుతాయంటే మనకు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు చాలా మటుకు ఏదో సబ్సైడ్ అవ్వటము, టెంపరీగా సబ్సైడ్ అవ్వటము, మళ్ళీ అది పెరగడము, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇట్లాంటి పేషెంట్స్ చాలామంది హోమియోపతి ఆయుర్వేదిక్ తీసుకొని వస్తుంటారు. సో మా దగ్గర ఏంటంటే అర్లీ స్టేజ్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో ఆ యొక్క పైల్స్ లోపలే ఇంటర్నల్గానే ఉన్నప్పుడే మనం కనిపెట్టడానికి ఆస్కారం ఉంటుంది స్టాప్ పైల్స్లో. ప్లస్ అదొక ముఖ్యమైన స్టాప్ పైల్స్లో డిఫరెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యమైన స్పెషాలిటీ. ఇప్పుడు మామూలుగా పైల్స్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ముఖ్యంగా 3 రోజులు 4 రోజులు విపరీతమైన నొప్పి, కూర్చోలేకపోవటము, ఇంట్లో 10 రోజులు రెస్ట్ తీసుకోవటం, ఇటువంటివి చాలా గమనించినాం. కాబట్టి ఇక్కడ స్టాప్ పైల్స్ ఏంటంటే మనకు పెయిన్లెస్గా 15 to 20 minutesలోనే మనకు ట్రీట్మెంట్ అయిపోయేటట్టుగా, ఆ రోజే అప్పుడే ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా, మళ్ళీ నార్మల్ రొటీన్ వర్క్ చేసుకునేటట్టుగా స్టాప్ పైల్స్లో ట్రీట్మెంట్ ప్లాన్ చేసినాం. ఇవన్నీ US FDA అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్. ఇవన్నీ ఏదో మామూలుగా ఏదో చేయటం అట్లా కాదు. US FDA అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ ఆఫ్టర్ లాంగ్ రీసెర్చ్ అన్నీ చేసిన తర్వాత గల ట్రీట్మెంట్ సదుపాయాలు మనకి ఏర్పాటు వచ్చినాయి ఇప్పుడు. ఇంకోటి, ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ పైల్స్ ఉన్నా కూడా వాళ్ళకు మనకు వితౌట్ ఎనీ సర్జరీ, అడ్వాన్స్ స్టేజ్ 3rd degree 4th degree పైల్స్ ఉన్న వాళ్ళు కూడా వితౌట్ ఎనీ సర్జరీ మనం ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నామండి. మన దగ్గర ఉంది అవైలబుల్ స్టాప్ పైల్స్లో. అదేంటంటే ఎండోస్కోప్ ద్వారానే లోపలే మనకు పైల్స్ని లోపలే కరిగిపెట్టేట్టుగా లోపలే కుట్లు పడతాయండి. జస్ట్ ఒక 6 to 8 hours హాస్పిటల్ ఉంటే సరిపోతుంది. వెంటనే నెక్స్ట్ డే నుంచి మామూలుగా పేషెంట్ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే డిఫరెన్స్ ఆఫ్ ఇప్పుడు మామూలు సర్జరీలో అది బయట ఏవైతే వచ్చినా వాళ్ళకి కట్ చేయటము, కుట్లేయటము, అది విపరీతమైన నొప్పి రావటము, చీమ, అటువంటి ఏం లేకుండా ఇక్కడ ఎండోస్కోప్తోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. అదొక స్పెషాలిటీ ఇక్కడ స్టాప్ పైల్స్. సో మనకు స్టేజ్ బట్టి పైల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసినామండి. ఏ స్టేజ్లో ఉన్నా కూడా మనకు పెయిన్లెస్గా, పేషెంట్ ఫాస్ట్గా రికవర్ అయ్యేటట్టుగా, పేషెంట్ తొందరగా ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా, వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మన స్టాప్ పైల్స్లో. ఓకేనండి, కాల్ తీసుకుందాం. మురళి గారు నమస్కారం అండి.
చెప్పండి మురళి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మా మదర్ ఫైల్స్ ఉన్నాయండి, ఓకే నాకు ఫైల్స్ ఉన్నాయి సార్. ఓకే నేను సిజరీన్ చేయించుకున్నానండి, చేయించుకుని కూడా 5 years అయిందండి. ఓకే మా పాపకి మోషన్ లో బ్లడ్ కనపడుతుందని చెప్పిందండి. నాకు చిన్నప్పటి నుండి విపరీతమైన బ్లీడింగ్ అయ్యేది సార్. నేను ఈ మధ్య చేయించుకున్నా. ఓకే మా పాప మీ దగ్గర తీసుకుందామని, కాకపోతే మన న్యూస్ గారు కొంచెం టైం పడుతుంది సార్. ఈ లోపల ఆల్టర్నేటివ్ అని పెట్టుకుని చెప్తే తీసుకుందామని సార్. అంటే మెడిసిన్ అనేది కాదండి, మామూలుగా పేషెంట్ చూడాలండి. ఇప్పుడు మీరు తొందరగా తీసుకురాగలిగితే ఒకసారి చూసి నిజంగానే పైల్స్ ఉన్నాయా లేవా, వేరే ఏమైనా బాధల వల్ల కూడా బ్లడ్ పడుతుందా అనేది నిర్ధారణ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అండి. చూడకుండా ట్రీట్మెంట్ అనడం ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఓకే డాక్టర్. కొద్దిగా ఫైనాన్స్ ప్రాబ్లం